విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నమస్కరించి గొరుగుబిల్లి గ్రామ కూరాకల వీధి పెద్దలు మరియు పిల్లల తల్లిదండ్రులు నమస్కారపూర్వకంగా మీకు కోరుకున్నటువంటి విన్నపం ఏమనగా, గొరుగుబిల్లి హిక్కిం వలస ఒక పంచాయతీ. అందులో కూరాకల కులస్తులు 300 కుటుంబాలు ఉన్నాయి. ఈ 300 కుటుంబాల పిల్లలు కూడా హిక్కిం వలస ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటారు. కాబట్టి గత గవర్నమెంట్ వైఎస్ జగన్ ఉండేటప్పుడు 3, 4, 5 తరగతుల పిల్లల్ని గొరుగుబిల్లి హై స్కూల్లో తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మోడల్ స్కూల్ చేస్తామని చెప్పేసి గొరుగుబిల్లి ఎలిమెంటరీ స్కూల్ని మోడల్ స్కూల్గా తయారు చేశారు. హిక్కిం వలసలో ఉన్నటువంటి ఈ పిల్లల్ని, గతంలో తీసుకెళ్ళినటువంటి పిల్లలు 3, 4, 5 తరగతుల పిల్లల్ని గొరుగుబిల్లి హై స్కూల్ నుంచి ఎలిమెంటరీ స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఆ పిల్లల్ని హిక్కిం వలస ఎలిమెంటరీ స్కూల్కి తీసుకొచ్చి ఇక్కడ మాకు అన్ని విధాల సదుపాయము సౌకర్యంగా ఉంటుంది కాబట్టి హిక్కిం వలస ఎలిమెంటరీ స్కూల్లో చేర్పించాలని చెప్పి వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. గరుగుబిల్లి మండలం హెడ్ క్వార్టర్, అలాగే ఇక్కడ అంటే స్కూలు సంస్థ. నా పేరు నారాయణపురం చంద్రరావు. ఇక్కడ 70 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్కూల్లో స్థాపించే పరిస్థితి. అలాంటప్పుడు ఇప్పుడుండే పరిస్థితిని బట్టి హిక్కిం వలస గరుగుబిల్లి సపరేట్ ఉంది కాబట్టి ఈ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడాను ఈ స్కూల్లో ఉండాలని, ఇక్కడ ఈ స్కూల్లో పిల్లల తాలూకా పేరెంట్స్ మొత్తం కూడాను అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం కూడాను ఈ మోడల్ స్కూల్ అని అదని ఇదని చెప్పేసి కొంతమందిని 5, 3, 4 తరగతులు కూడా అక్కడ హై స్కూల్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ పిల్లలు ఇక్కడే ఉండాలా. ఇది చిన్నపిల్లలు, పసిపిల్లలు కాబట్టి ఇక్కడ మనకి ఆర్ఎంబి రోడ్డు ఒకటి ఉంది. మళ్ళీ వాళ్ళకి రేపొద్దున ఏదో కష్టమైన సుఖమైన మంచి అయినా సరే ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ దగ్గరలో ఉండరు కాబట్టి మా స్కూల్ మాకు ఉండాలా అనేసి కూడా అంతమంది ప్రజలందరూ కూడాను ఏకకారంగా ఇక్కడ తీర్మానం చేస్తూ మా స్కూల్కి అధికారులకు కూడా అందరికి కూడాను ఎమ్మెల్యే గారికి అలాగే కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. కాబట్టి ఇప్పుడు మా అభిప్రాయాలు కూడాను మేము ప్రజలకి ఈ మీడియా దృష్టిలో మీకు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. గరుగుబిల్లి గ్రామానికి 2 గ్రామాలు ఆనుకొని ఉన్నాయి. పంచాయతీ గరుగుబిల్లి అయినా సరే హిక్కిం వలస గ్రామం మాది. హిక్కిం వలస గ్రామంలో మావి 350 కుటుంబాలు హిక్కిం వలస స్కూల్లో పిల్లలు చదువుకుంటారు. పురాతనం నుండి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఇక్కడే చదవడం జరుగుతుంది. కాకపోతే మా దురదృష్టవశాత్తు తొలి జగన్ ప్రభుత్వంలో పిల్లల్ని అక్కడికి స్కూల్కి తరలించడం జరిగింది. హై స్కూల్కి 3, 4, 5 తరగతుల్ని పంపించడం జరిగింది. అవి ఇప్పుడనమాట మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మోడర్న్ స్కూళ్ళు చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ పిల్లల్ని మళ్ళీ 2, 3, 4 తరగతులు అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున దయచేసి అక్కడికి తీసుకెళ్తే ఆ స్కూల్లోన మధ్యలో ఆర్ఎంపీ రోడ్డు ఒకటి ఉంది. కాకపోతే పిల్లలకి ఏమైనా అవుతుందేమోనని భయంతో మేము ప్రభుత్వానికి, తెలుగుదేశం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడికి, అలాగే లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మేము విన్నవించుకుంటున్నది ఏమిటనగా, దయచేసి ఈ స్కూలు ఇక్కడే ఉండాలని, మాకు మోడర్న్ స్కూల్ లేకపోయినా సరే మామూలుగా అయినా సరే 1, 2, 3, 4, 5 తరగతులు ఇక్కడ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వము అధికారులు స్పందించి ఈ స్కూల్ను ఇక్కడే ఉంచుతారని మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటున్నాం. మాది గరుగుబిల్లి గ్రామంలో సుమారుగా కూరాకల కుల కుటుంబ సభ్యులు 300 కుటుంబాలు ఉంటాయి. గరుగుబిల్లి పంచాయతీ ఒకటైనా సరే గ్రామాలు 2. అందులో హిక్కిం వలస గ్రామం గరుగుబిల్లికి ఆనుకొని ఉంది. హిక్కిం వలస ఎలిమెంట్ స్కూల్లో ఈ 250 కుటుంబాల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆ హిక్కిం వలస ఎలిమెంట్ స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. చదువుకుని చాలామంది కూడా ప్రయోజకులు అయ్యారు. ఇలాగే కొనసాగుతూనే ఉంది ఆ స్కూలు. ఈలోగా
జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత గరుగుబిల్లి హై స్కూల్కి ఇక్కింవలస ఎలిమెంట్ స్కూల్ నుండి 3, 4, 5 తరగతులు అక్కడికి పంపించడం జరిగిన తర్వాత ఈ పిల్లలు అక్కడికి వెళ్ళిపోయారు. 1, 2 తరగతులే ఇక్కింవలస ఎలిమెంట్ స్కూల్లో ఉన్నారు. కూరాకుల కులానికి సంబంధించిన పిల్లలు. మా క్యాస్ట్ ఓసీగా ఉన్నది బీసీఏ చేయడం జరిగింది. ఏదైనా ఉద్యోగాలు వస్తాయి కదన్న ఆశాభావంతో పిల్లల్ని అదే స్కూల్లో చదివించుకుందామని ఆలోచన చేస్తే ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత గరుగుబిల్లి ఎలిమెంట్ స్కూల్ మోడల్ స్కూల్ చేస్తామనేసి ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన తర్వాత గరుగుబిల్లి ఇక్కింవలస స్కూల్లో ఉన్న పిల్లల్ని, హై స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడికి తరలించడానికి ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశించిన తర్వాత అక్కడ ఆర్ఎంబీ రోడ్డు ఉంది. ఆర్ఎంబీ రోడ్డు ఉన్న తర్వాత ఈ చిన్నపిల్లలు అక్కడికి వెళ్ళి ఎలా చదువుకుంటారన్న తాలూకా దిగులతో మేము మా ఇక్కింవలస ఎలిమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు 3, 4, 5 తరగతులు గరుగుబిల్లి స్కూల్లో ఉన్న హై స్కూల్లో ఉన్న పిల్లలు ఇక్కింవలస ఎలిమెంట్ స్కూల్కి పంపించాలనేసి మేము కోరుకుంటున్నాం. ఏలినవారు పెద్దవారు తాలూకా మనసును మాకు చెప్పిన తాలూకా సందేశాన్ని ఆదేశించి మా స్కూలు మాకున్నట్లు మాది మోడల్ స్కూల్ కాకపోయినా పురాతనం ఎలాగుండేదో అదేవిధంగా మా స్కూలు ఉండాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.